సరైనటువంటి సమాచారం ఇస్తే మనకే ప్రయోజనం ఉంటుంది కదా. దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సెన్సెస్ 2027 కార్యక్రమం జరుగుతుంది. అందులో భాగంగానే మే 1వ తారీఖు నుంచి మే ఆఖరి వరకు హౌస్ లిస్టింగ్ ఆపరేషన్స్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అంటే మన పట్టణంలో 323 మంది ఎన్యూమరేటర్స్ ఉన్నారు. వీరందరికీ కూడా ఆన్ యావరేజ్గా ఒక 200 ఇళ్ళు వచ్చే విధంగా బ్లాక్స్గా డివైడ్ చేయడం జరిగింది. వారందరూ కూడా వాళ్ళు కేటాయించినటువంటి బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లోకి వచ్చి ఆ ఇండ్ల దగ్గరకు వచ్చి ఆ ఇంట్లో ఉన్నటువంటి యజమాని సంప్రదించి మేము జనాభా గణన డిపార్ట్మెంట్ నుంచి వచ్చాము, మేము ఇప్పుడు మే 1వ తారీఖు నుంచి మే ఆఖరి వరకు ఇండ్ల యొక్క స్థితిగతుల గురించి డేటా ఎన్రోల్ చేయడానికి వచ్చాం. ఈ డేటా అంతా కూడా ఆన్లైన్లో అవుతుంది, ఆఫ్లైన్లో ఏమి ఉండదు అని చెప్పి వాళ్ళు మేము ఇచ్చినటువంటి జనాభా గణన డిపార్ట్మెంట్ వారు ఇచ్చినటువంటి జిల్లా కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ఐడి కార్డు, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఐడి కార్డు ఉంటుంది, క్యాప్ ఇచ్చి ఉంటాం ఇట్లా మేము సపరేట్గా, అలాగే బ్యాగ్ ఇచ్చాము. ఇదంతా కూడా సెల్ ఫోన్లోనే డేటా ఎన్రోల్ అవుతుంది. సో అందువల్ల ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే జనాభా గణన డిపార్ట్మెంట్ నుంచి వచ్చామని చెప్తే కనుక ఐడి కార్డు గమనించి అలాగే బ్యాగ్ ఇవన్నీ ఉంటాయి చూసుకొని వారు అడిగినటువంటి సమాచారాన్ని అందించవలసిందిగా కోరుతున్నాం. మీ యొక్క సమాచారం ఏదైతే ఇస్తారో దానికి సీక్రెసీ ఉంటుంది, గోప్యత ఖచ్చితంగా ఉంటుంది. అదేవిధంగా మరొక విషయం గమనించుకోవాలి, మేము మిమ్మల్ని ఏ డాక్యుమెంట్ అడగడం లేదు, ఇది చాలా స్పష్టంగా ఉంటుంది. మా వాళ్ళు ఎవరైనా కానీ అలాంటి డాక్యుమెంట్ చూపెట్టు ఇది మేము స్కాన్ చేయాలని అంటే కనుక వాళ్ళు ఫేక్, వాళ్ళు మా డిపార్ట్మెంట్ నుంచి వచ్చినట్టు వాళ్ళు కాదు, జనాభా గణన డిపార్ట్మెంట్ నుంచి వచ్చినట్టు వాళ్ళు కాదు. మేము ఎవరైనా కానీ ఏ ఒక్క డాక్యుమెంట్ కూడా అడగం. మేము సమాచారాన్ని అడుగుతాము, మీరు చెప్పినటువంటి సమాచారాన్ని మేము రాసుకుంటాము. వెంటనే ఇది డిజిటల్ సెన్సెస్ అంతా కూడా వెంటనే అక్కడ సబ్మిట్ కొట్టడం అవుతుంది, అంతా కూడా ఆన్లైన్లో డేటా వెళ్ళిపోతుంది. ఇది భారతీయ దేశంలో జరుగుతున్నటువంటి ఎంటైర్ కార్యక్రమం. దీనివల్ల ప్రభుత్వాలు ప్రజలకు చక్కటి ప్లానింగ్ కానీ డెవలప్మెంట్ కానీ సంక్షేమ పథకాలు కానీ అందించడానికి సహాయపడుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా రిక్వెస్ట్ అంటే కనుక జనాభా గణన డిపార్ట్మెంట్ వచ్చినామని చెప్పేసి ఈ యొక్క ఐడి కార్డు బ్యాగు ఇవన్నీ కూడా వాళ్ళు చూపితే కనుక మీరు సమాచారాన్ని నిరభ్యంతరంగా అందించవచ్చు. అదేవిధంగా మేము ఇంకోటి అంటే కొంతమంది డౌట్స్ వెళ్ళిపోతున్నారు, వీళ్ళు ఆ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన వాళ్ళనా కాదా ఏంటి అనేసి వారికి ఒకటే క్లారిటీ ఇస్తున్నాము. వీళ్ళు మా డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన వాళ్ళే, అంతేకాకుండా వీళ్ళకు ఏ ఏరియా అయితే కేటాయించబడిందో ఆ ఏరియా సంబంధించిన వారు సమాచారం కూడా ఇస్తాం. అదేవిధంగా ఇంకో ఒక ప్రెస్ నోట్ కూడా ఇస్తాము. ఏ ప్రాంతానికి ఎవరు ఎన్యూమరేటరు ఎవరు సూపర్వైజర్ అని చెప్పేసి ఇక్కడికి వచ్చేకల్లా రాంప్రసాద్ అనే అతనికి ఇతను సూపర్వైజరు, ఇతనేమో హుస్సేని చంద్రయ్య, ఇతనేమో ఇక్కడ ఎన్యూమరేటరు. ఇతని ప్రాంతంలో ఒక 200 ఇళ్ళు సర్వే చేస్తాడు ఆన్ యావరేజ్గా. సో వీళ్ళు వచ్చినప్పుడు అంటే ఇట్లాంటి వాళ్ళు టౌన్లో 323 మంది ఉన్నారు. మా ఎన్యూమరేటర్స్ను మేము 323 మందిని ఐడెంటిఫై చేసి వాళ్ళందరూ కూడా ఆథరైజ్డ్గా ఆర్డిటర్స్ ఇచ్చాము. ఈ ఆర్డిటర్స్ కాపీలు అన్నీ ఉంటాయి కాబట్టి మీరు ఇది గమనించుకొని సమాచారాన్ని అందించవలసిందిగా కోరుతున్నాం. అలా కాకుండా ఎవరన్నా కానీ ఇలాంటి డాక్యుమెంట్స్ లేకుండా వస్తే కనుక ప్లీజ్ ఇన్ఫార్మర్స్ సమాచారాన్ని అందించండి. అవసరమైతే కనుక సీరియస్గా కేసులు పెట్టాలి కూడా మేము. సో దిస్ ఈజ్ వెరీ క్లియర్. అంతేకాకుండా నెలాఖరు వరకు ఉంది కాబట్టి సహకరించండి. ప్రభుత్వాన్ని సహకరిస్తే కనుక మళ్ళీ ఇంటర్ను ప్రజలకే దానివల్ల లాభకం ఉంటుంది కాబట్టి సమాచారాన్ని అందించవలసి మరొకసారి కోరుతున్నాం. ఎలాంటి డౌట్లు ఏమొద్దు, అన్నీ కూడా
సవ్యంగా ఉంటాయి. మీ యొక్క సమాచారం 100% గోప్యత ఉంటుంది. సీక్రెట్స్ అనేది 100% ఎలాంటిది. అండ్ ఇంకో విషయం, ఎలాంటి డాక్యుమెంట్ అడగం మేము, మాకు అవసరం లేదు. ఇప్పుడు మాకు సమాచారం ఇస్తే చాలు. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించండి. ఎట్టకేలకు ఈరోజు ఉగ్రవరం మండలం అదే సిరివెల్ల మండల కేంద్రాలను కలుపుతూ ఉండేటువంటి ఈ రోడ్డును ఎట్టకేలకు రోడ్డు నిర్మాణం చేపట్టడం జరిగింది. గత సంవత్సరంలో సిపిఐ పార్టీగా మేము కోర్టులో కేసు వేసిన తర్వాత అక్కడ వచ్చినటువంటి R&B అధికారులు అదేవిధంగా ఉగ్రవరం మండల తహసీల్దారు కోర్టులో వచ్చి మేము జనవరి నెల ఎండింగ్ లోపల రోడ్డు వేస్తామని అక్కడ కోర్టులో జడ్జి గారికి హామీ ఇచ్చిన మేరకు వాళ్ళు టెండర్లు పిలవడం జరిగింది. కానీ 3 సార్లు టెండర్లు పిలిచినా ఈ రోడ్డు నిర్మాణం వేయడానికి కాంట్రాక్టర్లు ఎవరు ముందుకు రాకపోవడంతో ఎట్టకేలకు 4వసారి SRK కన్స్ట్రక్షన్స్ కడప వారు ఈ రోడ్డు నిర్మాణం టెండర్ పాడి రోడ్డు నిర్మాణం చేపట్టారు. ఇప్పటికైనా సంతోషం. ఈ రోడ్డు నిర్మాణాన్ని SRK కన్స్ట్రక్షన్ వారికి సిపిఐ పార్టీగా మేము ఒకటే చెప్తున్నాం, కంపల్సరిగా రోడ్డును నాణ్యత ప్రమాణాలతో కంపల్సరిగా గవర్నమెంట్ నిబంధనల ప్రకారం రోడ్డు నాణ్యతతో వేయాలని మేము ప్రజల తరఫున కోరుతా ఉన్నాం. లేని పక్షంలో మేము సిపిఐ పార్టీగా రోడ్డు నాణ్యత ప్రమాణాలు పాటించకపోతే మీ గురించి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తామని హెచ్చరిస్తూ ఉన్నాం. ముఖ్యంగా రోడ్డు నిర్మాణానికి ఎట్టకేలకు ప్రారంభోత్సవానికి ఈ రోడ్డు నిర్మాణం చేసేదానికి అధికారులు అదేవిధంగా ప్రజాప్రతినిధులు కృషి చేసినందుకు సిపిఐ పార్టీ తరఫున ఉగ్రవరం మండలం సిరివెల్ల మండలం ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ కె భాస్కర్, సిపిఐ పార్టీ. ఈ పోరాటం చేయాల్సి వచ్చింది. ఈ సంతకాల సేకరణ అదేవిధంగా మన ఎమ్మెల్యే ఉగ్రవారం వచ్చింటే ఆమె గుర్తి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఇది ఆమె గుర్తి సానుకూలంగా స్పందించి టెండరు 4 మార్లు ఇచ్చేదాకా వేయలేకపోయినారు. 4వసారి వేసిన కాంట్రాక్టర్కు ధన్యవాదాలు, ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలుపుతూ నా పేరు బాలనరసింహుడు, సిపిఐ పార్టీ మండల కార్యదర్శి. ఈసారి కూడా మనకు టార్గెట్ ఇచ్చారు మేడం. కొత్త టార్గెట్ల ప్రకారము 4,350 మెట్రిక్ టన్నులు కొంటామని మనకు ఇవ్వడం జరిగింది మేడం. మనకు ఇంతకుముందు మేడం ఒక 10 days బ్యాక్ మనకు ఈ కొనుగోలు కేంద్రాలు బాగానే వచ్చింది మేడం. వాటర్ బాగానే వచ్చింది, మీరు బాగానే వాడుతుంది అనుకుంటున్నాం మేడం. ఇవ్వండి సార్, మాకు జొన్న సంచులు ఇది పాడేయాలి మేడం. ఈసారి కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాం. అందరికీ కష్టం అవుతుంది. కాంబినేషన్ తెచ్చుకుంటాం మేము ఇక్కడే ఆడుకుంటాం. మీడియా మిత్రులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఇందాక నేను మాట్లాడకముందే రైతులు కొంతమంది మాట్లాడినారు. నిజంగంటే మన ప్రాంతంలో రైతులు పంట పండించుకోవడం అనేది ఎంత కష్టం అనేది గత కొన్ని సంవత్సరాల నుంచి నేను కళ్ళారా చూస్తున్నా. అందరికన్నా అంటే మన జిల్లాలో
అందరికన్నా ఎక్కువ శాతము కేసీ కెనాల్ కింద భూమి ఉండేది రైతులకి మనకే, తెలుగు గంగ కింద ఎక్కువ ఉండేది మనకే. కానీ సమస్యలు కూడా అందరికన్నా ఎక్కువ జిల్లాలో మనకే ఎక్కువ. మనకి చివరి ప్రాంతం అవ్వడంతో నీళ్లు రావాలంటే చాలా పెద్ద సమస్యగా మారుతుంది. ఇది ప్రభుత్వం దృష్టికి ఎన్నోసార్లు మనం తీసుకుపోయినాము, కొట్లాడినాము, ప్రాజెక్టుల కోసం అడిగినాము. ముఖ్యమంత్రి గారి స్థాయికి కూడా మరి ఆయనతో కూడా మాట్లాడి మన ఆలగడ్డ ప్రాంతంలో కూడా ఎక్కడ కూడా నీళ్లు సాగునీటి సమస్య లేకుండా రైతులను ఆదుకోమని చెప్పి కూడా మన అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత మన దగ్గర నుంచి ఒక ప్రపోజల్ తీసుకోవడం జరిగింది. లిఫ్ట్ గాని లేకపోతే ఈ మన తెలుగు గంగ విస్తరణ గాని ఇలా ఎన్నో ప్రాజెక్టుల గురించి మనము ప్రపోజల్స్ పెట్టాము. కొన్ని 100 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పినా కూడా ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి, మన మంత్రి గారు వెంటనే స్పందించి కూడా తప్పకుండా ఆలగడ్డ ప్రాంతం ఎప్పుడు ఇబ్బందికరంగా మారుతుంది, తప్పకుండా వాళ్ళని ఆదుకోవాలని చెప్పి వాళ్ళు కూడా నిర్ణయం తీసుకుని తొందరలోనే ఆ ప్రాజెక్టులు మనకి పూర్తి అవుతాయని చెప్పి సందర్భంగా మీ అందరు కూడా నేను తెలియజేసుకుంటున్నా. మొన్న చూసినాము ఏ విధంగా కొంతమంది అధికారులు మరి ఆలగడ్డ ప్రాంతానికి నీళ్లు రావు అని చెప్పి ఆ రోజు మీటింగ్ లో చెప్పడం జరిగింది. ఎక్కడ కూడా మనం అధికారంలో ఉన్నాము, మనం ఎప్పుడు కూడా ఈ విధంగా మాట్లాడకూడదు, లేకపోతే మనము కొట్లాడకూడదు అని ఎప్పుడు కూడా మనం అనుకోలేదు. కానీ ఆ రోజు ఆలగడ్డ ప్రాంతానికి నీళ్లు రావు అని చెప్పిన వెంటనే మనము మీటింగ్ లో రైతులతో పాటు మేము కూడా లేచి తప్పకుండా రైతులకి నీళ్లు అందజేస్తాము, నీళ్లు అందజేసే బాధ్యత మాది అని చెప్పిన దానికన్నా ఎక్కువ రోజులు నీళ్లు తీసుకొచ్చి ఈ రోజు తెలుగు గంగ కేసీ కెనాల్ రైతుల్ని ఆదుకున్నామని గర్వంగా ఈ రోజు మీ అందరూ కూడా నేను తెలియజేసుకుంటున్నాను. చర్యలు మనం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ రోజు మార్కెట్ యార్డ్ కి అదే విధంగా సివిల్ సప్లైస్ వాళ్ళకు కూడా తెలియజేసుకుంటూ రేపు కలెక్టర్ గారు ఏ విధంగా ఏదో ప్రతి శుక్రవారం మనము మనము పీజీఆర్ఎస్ కింద గ్రీవెన్స్ పెడుతున్నాము. ఈ గ్రీవెన్స్ కేవలం ఎమ్మెల్యేలే కాకుండా జిల్లా స్థాయిలో ఉన్న అధికారులు, కలెక్టర్ గారు కూడా రావాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో రేపు కలెక్టర్ గారు మన ఆలగడ్డకి రేపటి నుంచి 4 శుక్రవారాలు కలెక్టర్ గారు మన ఆలగడ్డకి గ్రీవెన్స్ కోసం రావడం జరుగుతుంది. సో రైతులు గాని ప్రజలు గాని ఏదైనా సమస్యలు ఉన్నా అక్కడ కలెక్టర్ గారు ఉంటారు, జిల్లా సంబంధించిన మిగతా అధికారులందరూ, అన్ని డిపార్ట్మెంట్ అధికారులు ఉంటారు, మేము ఉంటాము. సో ఎవరికి ఏ సమస్య వచ్చినా దయచేసి మీరు అందరూ కూడా ఈ 4 శుక్రవారాలు మీరు ఉపయోగించుకోవాలని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి రైతులు ఇందాక ఒక పాయింట్ చెప్పినారు, ఈ GPS పెట్టడం వల్ల కొంతమంది రైతులు ఇబ్బంది పడుతున్నారు, అది తీసేయమని చెప్పి కూడా అడగడం జరిగింది. తప్పకుండా రేపు కలెక్టర్ గారు వచ్చిన తర్వాత తన దృష్టిలో కూడా పెట్టి అవసరమైతే మంత్రి గారితో కూడా మాట్లాడి ఈ GPS సిస్టమ్ వల్ల నిజంగా రైతులు ఇబ్బంది పడుతున్నారంటే అది తీసేయాలని చెప్పి కూడా మంత్రి గారితో నేను మాట్లాడతాను స్వయంగా అని చెప్పి కూడా సందర్భంగా రైతులకి తెలియజేసుకుంటున్నాము. మరి అటు జొన్నలు కావచ్చు, లేకపోతే బెంగాల్ గ్రామ్ కావచ్చు, ఈ కొనుగోలు కేంద్రాలు పెట్టేది రైతుల కోసం, మీకోసమే. దీని అన్ని విధాలుగా మీరు ఉపయోగించుకోవాలా. ఏదన్నా చిన్న చిన్న సమస్యలు ఉంటే వెంటనే మా దృష్టికి తీసుకురావాలని చెప్పి రైతులందరూ కూడా తెలియజేసుకుంటూ, వచ్చే రోజుల్లో రైతుల మీదే ప్రత్యేకమైన దృష్టి పెట్టి ముఖ్యంగా మన రాయలసీమలో ప్రాజెక్టులు పూర్తి చేసి పంట చేతికి రావడమే కాకుండా గిట్టుబాటు ధర కూడా మీకు బ్రహ్మాండంగా వచ్చేటట్టు, రైతు మళ్ళీ రాజేటట్టు మేము చూసుకుంటామని చెప్పి సందర్భంగా రైతులకి అందరికీ మరొకసారి తెలియజేసుకుంటూ, మాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి, ప్రజలకి, రైతులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ వేసవి కాలంలో అందరికీ, పిల్లలందరికీ హాలిడేస్. సో శోభా నాగిరెడ్డి గారు, భూమా నాగిరెడ్డి గారి పేరు మీద ఉన్న ట్రస్ట్ తరపు నుంచి పిల్లలందరి కోసము కొన్ని యాక్టివిటీస్ ఆలగడ్డలో ఏర్పాటు చేయడం జరిగింది. మొదటిసారి ఈ విధంగా ప్లాన్ చేయడము, ఎందుకంటే దీంట్లో కొన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని సమ్మర్ క్యాంప్ని డిజైన్ చేయడం జరిగింది. పిల్లలకు సంబంధించిన ఎడ్యుకేషన్ కావచ్చు, హెల్త్ విషయంలో కావచ్చు, బయట ప్రపంచంకి వెళ్ళినప్పుడు మనకు కొన్ని టెక్నికల్ స్కిల్స్ కావాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో ఈ హాలిడేస్ టైంలో పిల్లలందరూ కూడా ఈ సమ్మర్ క్యాంప్ని బాగా ఉపయోగించుకోవడానికి కొన్ని యాక్టివిటీస్ మేము ప్లాన్ చేయడం జరిగింది. మనందరికీ కూడా తెలుసు, బయట కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ లేకపోతే కాంపిటీషన్ ఏ విధంగా పెరిగిపోయింది అనేది మనం కూడా చూస్తున్నాము. లోకేష్ అన్న గారు కూడా పిల్లల ఎడ్యుకేషన్ దాని మీద ఎంత దృష్టి పెడుతున్నారో మొన్ననే మనం 10th క్లాస్ రిజల్ట్స్ గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ఎంత బ్రహ్మాండంగా సాధించారని మనం కూడా చూడడం జరిగింది.
కానీ బయట ప్రపంచానికి వచ్చేగలిగి టెక్నికల్ స్కిల్స్ కొన్ని అవసరం ఉంటాయి కాబట్టి కొన్ని క్యాంప్స్ మేము అరేంజ్ చేయడం జరిగింది. తప్పకుండా పేరెంట్స్ స్టూడెంట్స్ అందరూ కూడా దీన్ని బాగా ఉపయోగించుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే పిల్లలు ఈ టైంలో చూస్తున్నాం, ఎక్కడైనా కొద్దిగా ఫ్రీ టైం దొరికితే పిల్లల చేతిలో ఫోన్లు కనపడుతున్నాయి. కానీ ఆ ఫోన్ల ద్వారా ఉపయోగపడేది ఎంత చూస్తున్నారు, ఎంత వాడుకుంటున్నారు అనేది కూడా మనం దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఏ విధంగా క్రైమ్ పెరిగిపోతుందో మనం అందరం కూడా చూస్తున్నాం. సో సెల్ ఫోన్ టెక్నాలజీ అనేది ఒక మంచి పర్పస్కి వాడుకోవడానికి మనం ఉపయోగించుకోవాలా. ముఖ్యంగా ఆడపిల్లలు కావచ్చు, ఇప్పుడు కాలేజ్కి వెళ్తున్న పిల్లలు కావచ్చు, ఏ విధంగా డైవర్ట్ కాకుండా ఈ సమ్మర్ క్యాంప్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలని చెప్పి కూడా మరి దీన్ని డిజైన్ చేయడం జరిగింది. సో భూమా ట్రస్ట్ తరపు నుంచి ఏదైతే ఈ సమ్మర్ క్యాంప్ మేము డిజైన్ చేశామో ఆల్రెడీ దాదాపుగా 100 మంది పిల్లలు ఇప్పటికే ఎన్రోల్ అవ్వడం జరిగింది. సో దాదాపుగా మనం చూసుకుంటే ఇక్కడ 5 యాక్టివిటీస్ని మనం ఫోకస్ చేయడం జరిగింది. ఈ 5 యాక్టివిటీస్ కలిపి 100 మంది పిల్లలు ఎన్రోల్ చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా మనం చూసుకుంటే కంప్యూటర్ ట్రైనింగ్, బేసిక్ కంప్యూటర్ ట్రైనింగ్ ఏదైతే ఉందో 4 రోజుల పాటు ఈ కార్యక్రమము ఉంటుంది. సో బేసిక్ కంప్యూటర్ ట్రైనింగ్ కావచ్చు, బ్యాడ్మింటన్ ట్రైనింగ్ కోచింగ్ కావచ్చు, అదేవిధంగా స్పోకెన్ ఇంగ్లీష్. మనందరికీ తెలుసు రూరల్ ప్రాంతంలో అంటే మనలాంటి ఆలగడ్డలో చివరి ప్రాంతంలో ఉన్న ఆలగడ్డలో కూడా మనం ఎంత చదువుకున్నా ఎన్ని మార్క్స్ తెచ్చుకున్నా కూడా మనం బయట ప్రపంచానికి వెళ్ళినప్పుడు ఇంగ్లీష్ ఎంత ముఖ్యమనేది మనందరం కూడా తెలుసు. సో ఎక్కడ కూడా పిల్లలు కాన్ఫిడెన్స్ తగ్గకుండా ఇంగ్లీష్లో బ్రహ్మాండంగా మాట్లాడేదానికి కూడా పిల్లలకి ఇంగ్లీష్ కోచింగ్ కూడా, స్పోకెన్ ఇంగ్లీష్ కూడా క్లాసెస్ పెట్టడం జరిగింది. టైక్వాండో ఎంతోమంది నేషనల్స్కి సెలెక్ట్ అయినారు. ముఖ్యంగా ఈరోజు నేను సంతోషంగా చెప్పగలిగింది ఏంటంటే టైక్వాండో కింద ఎక్కువ శాతం ఆడపిల్లలు ఎన్రోల్ చేసుకున్నారు. సో అది చాలా సంతోషము. సెల్ఫ్ డిఫెన్స్కి చాలా ముఖ్యం, అది ఆడపిల్లలకు కావచ్చు, మగ పిల్లలకు కావచ్చు. సో టైక్వాండో ఫిజికల్ ఎక్సర్సైజ్ కింద మరి టైక్వాండో బ్యాడ్మింటన్ కూడా పెట్టడం జరుగుతుంది. అబకస్, సో దీని కింద ఈ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ పిల్లలకి ఏ విధంగా టెక్నికల్గా ఎట్లా ఉపయోగపడుతుంది అనేది కూడా దాన్ని కూడా మేము పెట్టడం జరిగింది. సో ఈ 5 యాక్టివిటీస్ శోభా నాగిరెడ్డి గారి ట్రస్ట్ కింద మేము పెట్టడం జరిగింది. కాబట్టి దయచేసి తల్లిదండ్రులు, స్టూడెంట్స్ దీన్ని బాగా ఉపయోగించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం నీట్ పరీక్షలో జరిగినటువంటి లీకేజీ కారణంగా మరలా పరీక్షను నిర్వహిస్తానని ప్రకటన చేయడం చాలా బాధాకరం. ఎందుకంటే దాదాపుగా 25 లక్షల మంది విద్యార్థులు రేయనక పగలనక కష్టపడి చదివినటువంటి ఎగ్జామ్ ఈరోజు కొంతమంది అసమర్థ ప్రభుత్వం వలన, అధికారుల వలన ముందు రోజే దాదాపుగా 100 ప్రశ్నలు బయటికి రావడం చాలా బాధాకరం. కాబట్టి ముందుగా కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖ మంత్రి మరియు ఈ పరీక్షను నిర్వహిస్తున్నటువంటి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వారు బహిరంగంగా విద్యార్థులకు, వాళ్ళ తల్లిదండ్రులకు క్షమాపణ చెప్పి గతంలోనే 2024లో కూడా ఒకసారి ఈ విధంగా నీట్ పరీక్ష పేపరు ఒక ఇన్స్టిట్యూట్లో లీక్ అయిందని చెప్పి వార్తలు పెద్ద ఎత్తున ఆ రోజు దేశంలో దుమారం లేపింది. గత పాఠాల నుంచి కూడా మరియు గుణపాఠం నేర్చుకొని ఈ ప్రభుత్వం మరోసారి విద్యార్థులతో, వాళ్ళ తల్లిదండ్రుల జీవితాలతో ఈ విధంగా చెలగాటం ఆడడం ఎంతవరకు సమంజసం? దీని మీద త్వరితగతిన దర్యాప్తు చేసి దీని వెనుక ఎంత పెద్దల హస్తం ఉన్నా సరే వారిని కఠినంగా శిక్షించి వీలైనంత త్వరగా విద్యార్థులకు ఈ అకాడమిక్ ఇయర్ సమయం వృధా కాకుండా ఎగ్జామ్ నిర్వహించాలని, భవిష్యత్తులో ఇటువంటి ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి పరీక్షల నిర్వహణ పకడ్బందీగా నిర్వహించాలని మేము కోరుకుంటున్నాం.
సిఐగా విధులు నిర్వహిస్తున్నటువంటి చాంద్ బాషా ఈరోజు నంద్యాల పట్టణంలో ఉన్నటువంటి ఆటో డ్రైవర్లపైన, వీధి విక్రయదారులపైన, బైక్పై వెళ్తున్న ప్రజలపైన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ బూతులు తిడుతూ బైక్ బీగాలు లాక్కుంటూ ఆటో డ్రైవర్లను బెదిరింపులకు పాల్పడుతూ దాడులకు పాల్పడుతున్నటువంటి ఘటన గత వారం 10 రోజులుగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఏఐటీసీగా గత వారం రోజుల క్రితం కూడా ఆటో డ్రైవర్లపైన, ప్రజలపైన, వీధి విక్రయదారులపైన దాడులు ఆపాలని ఇదే ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఏఐటీసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. అయితే ఈ ఘటన జరిగి వారం రోజులు పూర్తయినప్పటికీ ఇంతవరకు నంద్యాల జిల్లా ఎస్పీ గారు, జిల్లా కలెక్టర్ గారు, మన నంద్యాల శాసనసభగా ఉంటూ మంత్రివర్యులుగా ఉన్నటువంటి ఫరూక్ గారు కూడా ఏమాత్రం ఈ విషయం పైన చర్యలు తీసుకోకపోవడం చాలా బాధాకరం. అందుకే ఈరోజు ఏఐటీసీ ఆధ్వర్యంలో మరొక మారు ఈ ట్రాఫిక్ సిఐ పైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఏఐటీసీ ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. అయితే ఈరోజు ప్రజలు, ఆటో కార్మికులు నిత్యం కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆటోలు తోలుకొని సాయంత్రం వాళ్ళ కుటుంబం గడిచే పరిస్థితుల్లో ఉంటే ఇదే ట్రాఫిక్ సిఐ గారు ఎక్కడ పడితే అక్కడ ఆటో డ్రైవర్ల పైన ఫోటోలు కొట్టి 1500, 2000 వరకు చలానాలు వేస్తే ఏ విధంగా వాళ్ళు కడతారని కనీసం మానవత దృక్పథం కూడా ఆలోచన లేదని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం. ప్రజలపైన ఈరోజు ఏ చట్టంలో లేకపోయినా ప్రజలు బైక్పై వెళ్తున్న ప్రజలపైన ఎదురుగా పోయి బీగాలు ఆఫ్ చేసి బీగాలు గుంజుకొని మరి ఈరోజు చలానాలు వేస్తూ ఉన్నారు. అదేవిధంగా గాంధీ చౌక్లో ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు మార్కెట్కి వచ్చేటువంటి ఆటో కార్మికుల పైన, ఉదయం టీ కొట్టు పెట్టుకునేటువంటి వారిపైన టిఫిన్ అంగలను కాళ్ళతో దాన్ని ఎత్తేసేటువంటి పరిస్థితి. ఇన్ని దురాఘాతాలు జరుగుతూ ఉంటే ట్రాఫిక్ సిఐ చాంద్ బాషా గారి ఆగడాలు రోజు రోజు పెరిగిపోతూ ఉంటే అసలు జిల్లా ఎస్పీ పోలీస్ యంత్రాంగం ఏం చేస్తూ ఉన్నారని ప్రశ్నిస్తూ ఉన్నాం. కలెక్టర్ గారు, మంత్రి గారు కనీసం ఈ విషయం పైన ఎందుకు ఆలోచన చేయడం లేదని చెప్పి కోరుతూ ఉన్నాం. కాబట్టి తక్షణమే నంద్యాల పట్టణంలో వీధి విక్రయదారులపైన, ఆటో కార్మికుల కడుపులు కొడుతూ అధిక చలానాలను విధిస్తూ ఈరోజు రోడ్లపైన వ్యాపారాలు చేసుకునేటువంటి బండ్ల తక్కలు విసిరేస్తూ వారందరినీ బెదిరింపులకు పాల్పడుతూ, దాడులకు పాల్పడుతూ, బూతుల పురాణం చేస్తున్నటువంటి నంద్యాల ట్రాఫిక్ సిఐ చాంద్ బాషా గారిని తక్షణమే సస్పెండ్ చేయాలని కూడా ఈరోజు ఏఐటీసీగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అయ్యా మంత్రి గారు, అమ్మ కలెక్టర్ గారు, అయ్యా ఎస్పీ గారు, ఈ నంద్యాల ప్రజలను ఈ విధంగా ఇబ్బందులు పెడతా ఉంటే మీరు ఎందుకు చూస్తూ ఉన్నారు? ఖచ్చితంగా మీరు ఈ ట్రాఫిక్ సిఐపై చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మీ కాళ్ళు పట్టుకుంటే, మీ దగ్గర వచ్చి మొక్కితే మీరు ట్రాఫిక్ సిఐని సస్పెండ్ చేస్తారా? ఈ ట్రాఫిక్ సిఐ చేస్తున్న ఆగడాలు మీకు కనపడడం లేదని చెప్పి కూడా మేము ఏఐటీసీగా ప్రశ్నిస్తూ ఉన్నాం. తక్షణమే ట్రాఫిక్ సిఐ గారిని సస్పెండ్ చేయాలి, నంద్యాల నుంచి సాగనంపాలి. లేని పక్షంలో రానున్న రోజుల్లో ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమాలు సిద్ధమవుతాం. ఇదే ట్రాఫిక్ సెక్షన్ ఎదుట నిరాహార దీక్షలు కూడా చేయడానికి ఏఐటీసీగా వెనుకడుకోమని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.